హాయ్ అండి, సంపూర్ణ వాక్సి స్వాగతం. మొన్న మా చిన్నబ్బాయి ముక్కల పచ్చడి కోసం మామిడికాయలు తెచ్చాడు కదండి. సరే ఇంకా మా పెద్ద అబ్బాయిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయమని చెప్పాను. నేను తొక్క తీయటము ముక్కలు కట్ చేయటం అని చెప్పంటే నాకు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తానండి, చిన్నవి కట్ చేయలేను. అందుకోసం అని చెప్పని మా అబ్బాయిని కట్ చేయమన్నాను. తొక్క ఎందుకు తీసానంటే మనము అప్పటికప్పుడే పచ్చడి తినేసేయచ్చండి, నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసామనుకో రేపు పొద్దున్నుంచి వేసుకొని తినేసేయచ్చు. ఇదిగోండి అన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడండి మా అబ్బాయి. ఇదిగోండి ఇట్లా ఈ బౌల్లోకి అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. ఇదిగోండి ఆ స్పూన్ తోటి ఆవపిండి 3 స్పూన్లు వేసుకున్నానండి. కారం కూడా 3 స్పూన్లు వేసుకున్నానండి. అంటే చిన్నగా ఉంది కదా మామిడికాయ, అందుకని ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క స్పూను కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను ఆవపిండి, 3 స్పూన్లు తీసుకున్నానండి. మెంతి పొడి కూడా వేసుకోవాలండి, బాగా వస్తుంది. అవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అదిగోండి ఆ మిశ్రమం అంతా వేసుకోవాలండి. ముక్కల్లోకి వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి అట్లా పైకి కిందికి మొత్తము కలుపుకొని మనము కొంచెము రుచి చూసుకొని ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక అప్పటికప్పుడే మళ్ళీ ఇంకో కొంచెం వేసుకోవచ్చు. సమానంగా వేస్తేనే పచ్చడి చాలా రోజులు ఉంటుందండి. నిల్వ పచ్చడి ఇంకా పెట్టలేదండి. మామూలుగా నిల్వ పచ్చడి పెట్టుకుంటే కనీసం 1 నెల ఆగి తినాలి. అదే ముక్కల పచ్చడి అనుకో వెంటనే తినచ్చు. దానికోసం అని చెప్పని ఈ ముక్కల పచ్చడి పెడుతున్నానండి. కాచితే ఆయిల్ పచ్చివాసన లేకుండా ఉంటుంది. అందుకోసమని ఈ ముక్కల పచ్చడిలో నూనె కాచే పోసుకోవాలండి. ఆయిల్ కాగిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అందులో పోసేసుకుందాం. ఇదిగో నిదానంగా కొంచెం పోసి అలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆవపిండి పచ్చివాసన వస్తుంటుంది కదా, ఈ ఆయిల్ పోసామనుకోండి ఆ పచ్చివాసన మొత్తము పోతుంది అనమాట. ఇంకా అన్నం కలుపుకొని తినేసేటమేనండి. ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. అందులో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లంగా ఉంది కదండి, నూనె కాచడానికి 3 నిమిషాలు అయితే సరిపోతుందండి. మిగతా అంతా పచ్చివే అనమాట. అన్నం వండుకొని తినేసేయటమేనండి. మన పెద్దవాళ్ళు ముందు చూపుగా సమ్మర్ వచ్చిందంటే ఇలా పచ్చళ్ళన్నీ పెట్టుకొని ఉంచుకుంటారండి. టక్కన ఏదైనా అవసరం ఏంటంటే అన్నం వండేసుకోవటం, తినేసేయటం అండి. కలుపుతుంటేనే ఎర్రగా మంచిగా ఉందండి. సువాసన కూడా మంచిగా వచ్చేస్తుందండి, మామూలు కాదు. ఇంకేముంది, అన్నం పెట్టుకొని కలుపుకొని తినేసేయటమేనండి. ఉంటా, బాయ్.